వరంగల్లోని కాలోజీ హెల్త్ వర్సిటీ పీజీ వైద్య విద్యా మార్కుల రివాల్యుయేషన్ ప్రక్రియపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సంధ్య, విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు వర్సిటీ తనిఖీకి వెళ్లారు. పరీక్షల నియంత్రణ విభాగంలోని జవాబు పత్రాలు భద్రపరిచిన గదితో పాటు జవాబు పత్రాలను స్కాన్ చేసిన కంప్యూటర్లను ఎంఆర్ఓ సమక్షంలో సీజ్ చేశారు. అక్టోబర్ 7 నుండి నవంబర్ 1 వరకు జరిగిన మెడికల్ పీజీ ప్రాక్టికల్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ కేంద్రంగా కాళోజీ నారాయణ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఈ విశ్వవిద్యాలయంలో కొంత ఫెయిల్ అయిపోయిన పీజీ వైద్య విద్యార్థులని పాస్ చేసే విషయంలో కొంత అవకతవకలు జరిగాయని అధికారుల దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో తనిఖీలు కూడా నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన క్రమంలో ఏదైతే అక్టోబర్ 7 నుంచి 1 వరకు జరిగిన పీజీ విద్యార్థుల వైద్య విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల విషయంలో ఈ రోజు ఈ నెల నవంబర్ 4న ఫలితాలు వెలువడేదాయి. దాంట్లో కొంత ఫెయిల్ అయిపోయిన విద్యార్థులు కొంతమంది రీకౌంటింగ్ కూడా వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో రివాల్యుయేషన్ జరిగిన తర్వాత ఒక 5 ప్రైవేట్ కళాశాలలకు చెందిన వైద్య పీజీ విద్యార్థులని ఉత్తీర్ణత చేయడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. ఇదే విషయంపై కొంత ఆరోపణలు రావడంతోనే విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో ఒక 5 విద్యార్థుల విషయంలో కొంత అవకతవకలు జరిగినట్లుగా అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఏదైతే ఒక్కొక్క విద్యార్థికి 30 పేజీల ఆన్సర్ రాసే బుక్లెట్ ఇస్తారు. మొత్తం ఆన్సర్లు రాసిన తర్వాత ఖాళీ పేజీలను పెన్నుతో దాన్ని ఇంటూ మార్క్ చేస్తారు. కానీ ఆ విచారణలో తెలియదు ఏంటంటే ఆ ఇంటూ మార్క్ చేసిన పేజీల్లో కూడా ఆన్సర్లు రాసినట్లుగా వాటికి మార్కులు వేయడంతోనే వీరు రివాల్యుయేషన్ లో రీకౌంటింగ్ లో వీళ్ళు పాస్ అయినట్లుగా తెలిసింది. దీనికి పెద్ద కుంభకోణమే జరిగింది. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని నిర్ధారణ అవడంతో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశాలతో కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య ఇటు ఎంఆర్ఓ సమక్షంలో అయితే దానికి స్కానింగ్ చేసిన కంప్యూటర్లన్నీ కూడా స్వీట్ చేశారు. అంతేకాదు ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొంత అక్కడ ఉన్న వీసీ పైన కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికైనా ఇట్లాంటి అవకతవకలు పాడుతున్న వారిని కఠినమైన చర్యలు తీసుకొని కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీని కొంచెం ప్రక్షాళన చేయాలని మాత్రం అక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.